ఓకే. సో మనం ఏం చేసాం, వీ హ్యావ్ 3 క్లయింట్స్ విత్ అస్. క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3. క్లయింట్ 1 లో ఏం చేసాం, వి రెడ్యూస్డ్ ద సీసీఎం క్యాచ్ సైజ్. మనం ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అవుతుంది. am I రైట్ ఆర్ రాంగ్? Yes, sir. ఇలాంటప్పుడు ఏం చెక్ చేయాలి, క్యాష్ డాట్ లాగ్ లో చెక్ చేస్తాం. రెండో మెషిన్ లో సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది అప్లికేషన్, రైట్? ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది, రిటర్న్ కోడ్ ఏం వస్తుంది, 0 ఎగ్జిట్ కోడ్ సక్సెస్ అయితే. సో ఇదే ఇన్ఫర్మేషన్ థర్డ్ మెషిన్ లో చూస్తే ఏమని చెప్తుంది, స్టిల్ హౌ మచ్, ఎంత టైం అయింది మనం సిస్టమ్ వదిలేసి, లాస్ట్ సెషన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ దాటిందా మినిమం, కానీ ఇట్ కంటిన్యూస్ స్టిల్ 16 అవర్స్ అన్నా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. అవునా కదా? డౌన్లోడ్ అయిందా, అవుతుందా? హలో, am I audible? Yes, no? What is the status on the third machine? Oh, shit. Hello. They lost. 1 second. సో థర్డ్ మెషిన్ లో స్టేటస్ ఏముంది మనకి, ఇట్స్ స్టిల్ ఇన్ డౌన్లోడింగ్ 0%. అంటే మనం లాస్ట్ క్లాస్ ఎప్పుడు ఎండ్ చేసాం, 12 o'clock, రైట్? వాట్ ఇస్ ద 12 కరెక్ట్ టైం? o'clock. 5. అంటే 5. ఆల్మోస్ట్ 5 అవర్స్ దాటింది, కానీ స్టిల్ డౌన్లోడింగ్. అంటే రేపు మార్నింగ్ వచ్చి చూసినా 16 అవర్స్ 24 అవర్స్ వచ్చినా అలా డౌన్లోడింగ్ లోనే ఉంటుంది. సో ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్, ఇఫ్ డౌన్లోడింగ్ స్టక్ at 0% for more than 5 hours 6 hours అని అడిగితే ఏం చెక్ చేయాలి, దట్ ఈస్ డ్యూ టు ఇష్యూ విత్ ద మేబీ బౌండరీ ఆర్ ద డిపి. క్లియర్? am I clear or not? Yes, sir. Yes, yes, Please. yes. సో సో డిఫరెంట్ వేస్ లో ట్రబుల్ షూట్ చేయాలన్నమాట. బౌండరీలో డిపి ఉండి మనకు ఒక 2 డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక డిపి కంటెంట్ లేకుండా చూడాలి ఏం ఎర్రర్ వస్తుంది. సో యూ నీడ్ టు సెగ్రిగేట్ ద పాసిబుల్ కేస్. జనరల్ గా ఏంటి, వన్ కేస్ ఏంటి, బౌండరీ ఇష్యూ. మనం ఏం ఐడెంటిఫై చేసాం, ఫస్ట్ సినారియో డౌన్లోడింగ్ 0% అయితే డౌన్లోడింగ్ 0%. ఫస్ట్ సినారియో ఏం అబ్జర్వ్ చేసాం, బౌండరీ ఈజ్ మిస్సింగ్. బౌండరీ ఉంది కానీ దాంట్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లేదు, అవునా? బౌండరీ ఈజ్ మిస్సింగ్ అయినా ఆర్ దాంట్లో బౌండరీ క్రియేట్ అయ్యి దాంట్లో డిపి లేకపోయినా విల్ గెట్ ఏ 0%. సెకండ్ సినారియో ఏం చేసాం, సిసిఎం క్యాచ్ ఈజ్ Application ఫుల్. సిసిఎం క్యాచ్ ఈజ్ ఫుల్ అంటే సిసిఎం క్యాచ్ ఫుల్ అయినా విల్ గెట్ డౌన్లోడ్ 0%. క్లియర్? ఇది 2 scenarios which we tested, right? Yes, sir. Yes, sir. yes, yes, yes. సో Yes. ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సర్వర్ ఆఫ్లైన్ లో ఉన్న సేమ్ డిపి ఈజ్ ఆఫ్లైన్. మన కంపెనీలో ఇప్పుడైతే అన్ని ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి ఆఫ్లైన్ చేయలేం. సో డిపి సర్వర్ అనేది షట్ డౌన్ లో ఉన్న, ఆఫ్లైన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆన్ లో లేనప్పుడు. డిపి ఈజ్ ఆఫ్లైన్ అన్నప్పుడు కూడా ఏమవుతుంది, డౌన్లోడింగ్ 0% వస్తుంది. కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే సాఫ్ట్వేర్ ఏమంటవచ్చు, కంటెంట్ అన్న సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ అనొచ్చు, ఆర్ కంటెంట్ అంటాం అనమాట దాన్ని. ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ కంటెంట్ కాబట్టి కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే డిపికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అప్పుడు కూడా డౌన్లోడింగ్ 0% వస్తుందా? No, sir. అప్పుడు కూడా డౌన్లోడింగ్ 0% రావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు కంటెంట్ లేకుండా. సో ఇవి మేజర్ కాజెస్. డిపి ఆన్లైన్ లో ఉంది బట్ డిపిలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, రైట్? ఇది ఇన్స్టలేషన్ ఫెయిల్యూర్ లోకి వస్తుంది. సో డిపెండ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ ద బేసిక్ కాజెస్. క్లియర్? ఇప్పుడు మన దగ్గర రెండో మెషిన్ ఉంది, ఈ రెండో మెషిన్ పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అవుతుందండి, రైట్ ఆర్ నాట్? Yes, sir. Let me try to create one more application. Okay,
So I have saved some files. Google Chrome softwares. సో అప్లికేషన్ ఎంఎస్ఐ ఉంటే క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈఎక్సీ ఉంది, అప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? సో ఐ హ్యావ్ సమ్ సిట్రిక్స్ సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ. లెట్ మీ కాపీ. ఫైర్ ఫాక్స్ ఉంది, ఏముంది ఈఎక్సీ సాఫ్ట్వేర్ ఫైర్ ఫాక్స్ అనేది. ఓకే, కాపీ. సో నేను ఏం చేస్తాను, సోర్స్ లో పేస్ట్ చేసుకుంటాను. సోర్స్ again I lost connection. What? Hello. Am I audible? Hello. Yes. Yes. Okay. Sorry. Okay. సో నేను ఏం చేస్తాను, సోర్స్ లో పేస్ట్ చేస్తాను సాఫ్ట్వేర్ ని, సిట్రిక్స్ ని. సరే, కాపీ అవ్వలేదు. ఓకే, నెట్వర్క్ పాత్ డౌన్లోడ్స్ లో SCCM. సో ఫైర్ ఫాక్స్ టు సిట్రిక్స్ ఉంది నా దగ్గర. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఓకే ఫైన్, కాపీ. సో లెట్ మీ కాపీ టు మై సోర్స్. ఎప్పుడైనా ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ పాత్ కార్డు కాపీ అవ్వట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్. లెట్ మీ డైరెక్ట్లీ పేస్ట్ ఇంటూ సి సోర్స్. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే ముందు ఏం చేయాలి, నెట్వర్క్ పాత్ కాపీ చేసుకోవాలి, నాట్ ద లోకల్ పాత్ లో కాపీ చేయడానికి అవదన్నమాట. సో ప్యాక్ ఏదైతే అవుతుంది కానీ అప్లికేషన్ అవ్వదు. సో బెటర్ టు టేక్ నెట్వర్క్ లొకేషన్, అంటే // కొట్టుకుని ఆ సోర్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ లొకేషన్ తీసుకోవాలి. సో ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైర్ ఫాక్స్, కాపీ ద పాత్. ఏం చేయాలి, నేను సాఫ్ట్వేర్ లైబ్రరీలోకి వెళ్ళడం, రైట్ క్లిక్ క్రియేట్ అప్లికేషన్. నేను సెలెక్ట్ చేసేది ఎంఎస్ఐ కాదు కాబట్టి ఈఎక్సీ ఫైల్. ఫైర్ ఫాక్స్ అనేది ఏంటి, నేను ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చూసుకుంటాను. ప్రాపర్టీస్, సారీ ఇదేమొచ్చింది, అప్లికేషన్ అనేది ఈఎక్సీ, నాట్ ఎన్ ఎంఎస్ఐ. సో దానికోసం నేను ఏం చేశాను, ఆల్రెడీ సైలెంట్ స్విచ్ నేను చూశాను ఆల్రెడీ గూగుల్లో. సో ఇట్ ఈస్ /s క్యాపిటల్స్ తీసుకుని. సో సింపుల్ ఏం చేశాను, EXE/s, దానికి ఒక బ్యాచ్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, అప్లికేషన్ ఇప్పుడు ఎంఎస్ఐ మాత్రం ఇలా పేస్ట్ చేస్తాం. ఎంఎస్ఐలో బ్యాచ్ ఫైల్ ఉన్నా సరే ఈ ఆప్షన్ యూజ్ చేయమన్నమాట. సెకండ్ ఆప్షన్, మాన్యువల్లీ స్పెసిఫై అప్లికేషన్. నెక్స్ట్, అప్లికేషన్ నేమ్ మనం ఇచ్చుకోవాలి, ఫాక్స్ సమ్ 30 60 వెర్షన్ ఏదో ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే డిప్లాయ్మెంట్ టైప్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఇది ఏం చేస్తామంటే, ఇది సెలెక్ట్ చేసుకోకుండా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం మాన్యువల్లీ. ఆర్ ఇక్కడ ఏముందంటే, సారీ, వీ నీడ్ టు సెలెక్ట్ స్క్రిప్ట్ ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, యూ నీడ్ టు బీ ప్రాక్టీస్. అంటే ఇలా కొట్టిన తర్వాత స్క్రిప్ట్ ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ ఫైర్ ఫాక్స్ 60. నెక్స్ట్, ఇక్కడ కంటెంట్ లొకేషన్ ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. మనం ఇందాక కాపీ చేసుకున్న కంటెంట్ లొకేషన్ ఏం చేయాలి, ఇక్కడ పేస్ట్ చేసుకొని ఓకే చేసుకుంటాం. ఓన్లీ ఫోల్డర్ లొకేషన్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, బ్యాచ్ ఫైల్, ఆల్ ఫైల్స్ కొట్టుకోవడం, పర్టికులర్ బ్యాచ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం. అన్ఇన్స్టలేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చుకుంటాం, లేకపోతే ఓకే ఫైన్. నెక్స్ట్, హలో, am I audible?
Am I audible? Yeah, sir. ఓకే, మనం ఏం చేస్తాం, ఫైర్ ఫాక్స్ సోర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం, ఇన్స్టాల్ బ్యాట్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఎంఎస్ఐకి అయితే డిఫాల్ట్ ఏమొస్తుంది డిటెక్షన్ మెథడ్, ఎంఎస్ఐకి డిఫాల్ట్ గా డిటెక్షన్ మెథడ్ ఏమొస్తుంది, విండోస్ ప్రొడక్ట్ కోడ్ వస్తుంది, విండోస్ ఇన్స్టాలర్, అంతేనా? సో ఇక్కడ మనం అలాంటిది ఇన్స్టాల్ చేసుకోలేం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఎక్కడో ఒక రిమోట్ మెషిన్ లో ఇన్స్టాల్ చేసుకొని దాని పాత్ చూపించాలన్నమాట. వెదర్ అంటే యాడ్ అండ్ అంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ కూడా ఉండదే, విండోస్ ఇన్స్టాలర్ ఓన్లీ ఎంఎస్ఐకి మాత్రమే ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకోగలమా ఈఎక్సీకి? No. అలాంటప్పుడు ఫైల్ అండ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. ఫైల్ అండ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి, అది ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ అవుతుంది ఎలా తెలిసింది? అట్లీస్ట్ అది ఒక మెషిన్ లో ఇన్స్టాల్ అయి ఉండాలి, అవునా? Yes, sir. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక మెషిన్ లోకి వెళ్ళి మాన్యువల్ గా ఇన్స్టాల్ చేస్తాను, క్లయింట్ 1 తీసుకుంటాను. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఎస్ఈసిఎం సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు కదా, ఎలా యాక్సెస్ చేసుకోవాలి? / సర్వర్ నేమ్ SCCM2 $C అంటే $C ఓపెన్ అవుతుంది. నాకు ఎక్కడ ఉన్నాయి ఫోల్డరు, సోర్సెస్ లో ఉన్నాయి, సాఫ్ట్వేర్స్, ఫైర్ ఫాక్స్ కాపీ చేసుకుని నేను డెస్క్టాప్ లో ఎక్కడో పేస్ట్ చేసుకుంటాను. SCCM లో కానీ ఇన్స్టాల్ అవ్వట్లేదు తప్ప మాన్యువల్ గా ఇన్స్టాల్ అవుతుంది కదా. ఇది SCCM లో ఎందుకు ఇన్స్టాల్ అవ్వట్లేదు? CCM క్యాచ్ సైజ్ అనేది CCM లిమిటేషన్, cap size limit ఇచ్చాం కాబట్టి. బట్ మాన్యువల్ కి అలాంటి లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? No, sir. సో రైట్ క్లిక్ పేస్ట్. ఇప్పుడు నేనేం చేస్తాను, కాపీ అయిన తర్వాత బ్యాచ్ ఫైల్ లో ట్రిగర్ చేసుకున్నా, డబుల్ క్లిక్ చేసుకున్నా, సో కాపీ అవుతుంది. మాన్యువల్ గా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే లొకేషన్ లో ఎక్కడన్నా ఇన్స్టాల్, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా మాన్యువల్ గా అది ఎక్కడికి ఇన్స్టాల్ అవుతుంది అంటే ఎయిదర్ ప్రోగ్రామ్ ఫైల్స్ 64 బిట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని ఏదైనా ఫోల్డర్ ఉందా? No, sir. నో. ప్రోగ్రామ్ x86 లో ఫైర్ ఫాక్స్ అనే ఫోల్డర్ ఏదైనా ఉందా? No. ఎందుకు లేదు ఇక్కడ? సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, అవునా? ఇన్స్టాల్ చేస్తే చూసారా, నోట్ ప్యాడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది, 7 ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తే ఇలా ఫోల్డర్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తాను, డబుల్ మాన్యువల్ గా రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మిన్ కొడతాను. సో ఎస్ వచ్చింది, ఓకే ఫైన్. సో ప్యాకేజింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంతే, ఒక మెషిన్ లో ఇన్స్టాల్ చేసుకొని దానికి ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందని చూసుకుంటారు అనమాట. దాన్ని బట్టి డిటెక్షన్ లాజిక్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడే వచ్చింది నెక్స్ట్ స్టాండర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది ఇది? సి ప్రోగ్రామ్ ఫైల్స్, ఎందుకంటే 64 బిట్ సాఫ్ట్వేర్ కాబట్టి సి ప్రోగ్రామ్ ఫైల్స్, సాఫ్ట్వేర్ నేమ్ ఏంటి, మొజిల్లా ఫైర్ ఫాక్స్, కంపెనీ వాడు ఇచ్చింది. సో అప్పుడు డిటెక్షన్ ఏమవుతుంది, ఈ ఫోల్డర్ పెట్టుకుంటే ఈ ఫోల్డర్ ఏ మెషిన్ లో ఉంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టేనా? Yeah, sir. బట్ కొన్ని క్లాజెస్ ఎలా వస్తాయంటే ఫోల్డర్ ఉంటే సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారు, అన్ఇన్స్టాల్ చేశారు, బట్ స్టిల్ ఫోల్డర్ ఉంటే ఏమవుతుంది? It won't be able to install again. మళ్ళీ ఇన్స్టాల్ అవ్వదు అన్లెస్ అంటిల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డమ్మీగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి వదిలేస్తాను వేరే మెషిన్ లో, అప్పుడు ఇన్స్టాల్ అవుతుందా ఈ లాజిక్ అవ్వదు, ప్రకారం? sir. No, sir, it won't be. 6 ఓకే. సో నాకు ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, సి లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో మొజిల్లా ఫైర్ ఫాక్స్. నేను ఈ ఫోల్డర్ లో ఈ ఫోల్డర్ లో డిటెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఈ ఫోల్డర్ ఆల్రెడీ ఉండిపోతే సింపుల్ గా ఏం చెప్తుంది, సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందేమో అనుకుని ఇన్స్టాల్ చేయదు SCCM, అవునా కదా?
Yes, sir. సో మనం ఏం చేసుకుంటాం అంటే firefox.exe వెర్షన్ తో కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు దీని ప్రాపర్టీస్కి వెళ్ళాం అనుకో, దీనికి ఒక ఫైల్ వెర్షన్ ఉంటుంది డీటెయిల్స్ లో. ఎంత ఉంది వెర్షన్? 81.0.2 అంతేనా? ప్రొడక్ట్ వెర్షన్, ఫైల్ Yes. వెర్షన్. సో మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఫైల్ ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ వచ్చింది అనుకో 82, అప్పుడు ఏమవుతుంది? ఈ ఫోల్డర్ ఇస్తే కొత్త 82 డిప్లాయ్ అవుతుందా డిటెక్షన్ లో? No, sir. అప్పుడు 82 ఇన్స్టాల్ చేసిన 83 ఇన్స్టాల్ చేసిన సక్సెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందని చెప్తుంది. సో మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఫైల్ వెర్షన్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే 83 డిప్లాయ్ చేసినప్పుడు 83 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. 83 లేకపోతే ఏం చేస్తుంది? ఉన్నది అన్ఇన్స్టాల్ చేసుకుని కొత్తది ఇన్స్టాల్ చేస్తుంది, లేకపోతే అప్గ్రేడ్ చేస్తుంది. క్లియర్? ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ SCCMకి వచ్చి ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్రౌజ్ కొట్టి ఆ రిమోట్ మెషిన్ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ లోకల్ మెషిన్ లో ఉంటే ఇలా తీసుకుంటాం పాత్. రిమోట్ మెషిన్ నేమ్ ఇచ్చుకోవచ్చు నేను IND BLR 123 కనెక్ట్. అంటే మన యూజర్ ఆ మెషిన్ లో ఫుల్ అడ్మిన్ రైట్స్ ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిందా రిమోట్ మెషిన్? ఇక్కడ దాని తాలూకు C డ్రైవ్ ఓపెన్ చేసుకోవచ్చు, దాని తాలూకు ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేసుకొని మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం? ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫైలే సెలెక్ట్ చేసుకున్నాం. File, sir. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? పర్టిక్యులర్ మొజిల్లా ఫైర్ఫాక్స్కి వెళ్ళి ఆ పర్టిక్యులర్ EXE firefox.exe సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటాం. ఇక్కడ ఫైల్ వెర్షన్, ఇప్పుడు ఫైర్ఫాక్స్ ఫైల్ ఉంటే సరిపోతుందా? ప్రతి వెర్షన్కి ఇదే ఫైల్ ఉంటుంది కదా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఇప్పుడు ఫైర్ఫాక్స్ EXE పెట్టేసాం అనుకో, వెర్షన్ చెక్ చేయట్లేదు, అప్పుడు 83 డిప్లాయ్ చేసినప్పుడు ఇన్స్టాల్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? ఆల్రెడీ సేమ్ నేమ్ తో ఒకటి ఉంది కదా. సేమ్ నేమ్ తో డిటెక్ట్ అయిపోయి అవ్వదు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కిందకు వచ్చి ప్రాపర్టీస్ ఏం చేసుకోవాలి? వెర్షన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఆటోమేటిక్ డిటెక్ట్ అయింది ఇది Yes. 81.0. Yes. సో ఇలా ఇచ్చుకుంటే ఏంటంటే ఒకవేళ 83 డిప్లాయ్ చేసుకున్నా సరే ఆ మెషిన్ లో అప్డేట్ అవుతుంది అనమాట. ఇలా ఓన్లీ ఫైల్ కాకుండా ఓన్లీ ఏం చేసి ఫైల్ నేమ్ తో కంపేర్ చేసుకున్నా, ఓన్లీ ఫోల్డర్ ఒకటి పెట్టుకున్నా అంటే ఏంటంటే ఎవరిని అన్ఇన్స్టాల్ చేసి లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ మిగిలిపోయినా సరే ఇన్స్టాల్ కాదు వాళ్ళిట్లో. ఇవన్నీ బ్లండర్స్ అవుతాయి అనమాట. కొన్ని ప్యాకేజింగ్ సరిగ్గా చేయక, డిటెక్షన్ మెథడ్ సరిగ్గా పెట్టకపోతే ఏంటంటే మీరు ఒక 100 మెషిన్ డిప్లాయ్ చేశారు, 80 మెషిన్ కి సక్సెస్ రేట్ వచ్చింది, 20 మెషిన్ కి అవ్వట్లేదు అంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. డిటెక్షన్ మెథడ్లు ఈ ఫోల్డర్ పెట్టి ఏం పెట్టారు ఆ మెషిన్ లో, అప్పుడు ఏం చేయాలి? ఇన్స్టాల్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ డిలీట్ చేసేయాలి, అంతేనా? లెఫ్ట్ ఓవర్ ఎంట్రీస్ ఉండిపోతే ఎస్ Yes, ఆర్ నో? sir. అంటే ఒక 3 years ముందు అన్ఇన్స్టాల్ చేశారు, ఈ ఫోల్డర్ ఉండిపోయింది, వాడికి ఇన్స్టాల్ కావట్లేదు ఫెయిల్యూర్ లో. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Yes, sir. అలా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి రిప్లికేట్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఫైల్ పెట్టాను, ఓకే, ఇది డిటెక్షన్ మెథడ్. నెక్స్ట్ ఇన్స్టాల్ ఫర్ సిస్టమ్ పెట్టుకుంటాం, నాట్ యూజర్. దెన్ వెదర్ ఆర్ యూజర్ లాగిన్ అవ్వాలా అవసరం లేదా? వెదర్ ఆర్ నాట్ యూజర్ లాగ్డ్ ఆన్ ఆప్షన్, 120 minutes టైం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా కావాల్సి ఇచ్చుకుంటాం, లేకపోతే తర్వాత ఇచ్చుకోవచ్చు. డిపెండెన్సీస్ కావాల్సి ఇచ్చుకుంటాం, లేకపోతే తర్వాత ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన డిప్లాయ్మెంట్ టైప్ అయ్యింది, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకుంది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కొట్టడం కంప్లీట్ చేయడం. ఈ మాన్యువల్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ థ్రైస్, ఒక 3 times 4 times అనేది క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ హ్యాబిచుయేటెడ్. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Yes. బట్ ఎస్, ప్రొడక్షన్ లో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ టు కంపెనీ. ఓకే, 95% యూ వోంట్ క్రియేట్ ఎ అప్లికేషన్ ఇన్ ద కన్సోల్. 90%. 10% ఏంటంటే ఇంకా ప్యాకేజింగ్ లేదు, చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారంటే యూ నీడ్ టు డూ ఇట్. అదర్వైజ్ ప్యాకేజింగ్ వల్ల అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. మన పని ఏంటి? అప్లికేషన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ పర్టికులర్ DPకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ప్రొడక్షన్ DPs కి, UAT DPs కి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూట్. నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ UAT DPs కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి UATకి డిప్లాయ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా? ఓకే, నెక్స్ట్
వాళ్ళే ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకొని టెస్ట్‌కి డిప్లాయ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఒక మెషిన్‌కి ఇప్పుడు ఇది ఒక అప్లికేషన్ ఉంది ఫైర్‌ఫాక్స్. నా దగ్గర సిట్రిక్స్ అప్లికేషన్ కూడా ఇది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఆల్రెడీ ఏముంది నెట్వర్క్ లొకేషన్‌లో ఏముంది ఇక్కడ? నెట్వర్క్ లొకేషన్స్‌లో ఇంకొక అప్లికేషన్ తీసుకుంటాను. సిట్రిక్స్. కాపీ. మీరు మొబైల్‌కి ఒక పాస్వర్డ్ పెట్టారు. పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మీరు మొబైల్‌లో లాగిన్ అవ్వగలరా? యెస్, నో? Not possible. Not possible much. So let me create one more application. What? Citrix. Rightly create application. ఏం ఆప్షన్ తీసుకోవాలి? కెన్ యూ గైడ్ మీ? Someone? Windows మాన్యువల్ స్పెసిఫిక్ అప్లికేషన్ Manual. తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఎందుకంటే అది ఎంఎస్ఐ కాదు ఈఎక్సి. సిట్రిక్స్ సమ్ 45. దెన్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ సిట్రిక్స్ యూజర్ కోసం ఇక్కడ, లేకపోతే అవసరం లేదు. సాఫ్ట్వేర్ సెంటర్లో ఒక ఐకాన్ కావాల్సి సాఫ్ట్వేర్కి ఒక ఐకాన్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ సెంటర్లో ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్కి కంపెనీస్లో ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ ఐకాన్ ఇలా కాకుండా ఏం చేస్తారంటే ఒక ఐకాన్ పెట్టుకుంటారు. సో ఇటు గ్రాఫికల్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు గూగుల్కి గూగుల్ అని చెప్పి ప్యాకేజింగ్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు, మనకు సంబంధం లేదు కంపెనీస్లో. సో నెక్స్ట్ ఇక్కడ డిప్లాయ్మెంట్ టైప్ దగ్గర చూసుకోవాలి. యాడ్ కొట్టడం, మళ్ళీ మాన్యువల్ కాకుండా స్క్రిప్ట్ బేస్డ్ ఇన్స్టలేషన్ తీసుకోవడం. నెక్స్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సిట్రిక్స్ 45. నెక్స్ట్ కంటెంట్ లొకేషన్ పేస్ట్ చేసుకుంటున్నాం. కాపీ. సో ప్రోగ్రామ్ ఇక్కడ డైరెక్ట్ ఇది ఈఎక్సీ కనిపిస్తుంది. మనం ఏం చేయాలి? ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ బ్యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ డిటెక్షన్ వచ్చింది. ఇది ఈఎక్సీయా ఎంఎస్ఐయా సాఫ్ట్వేర్? ఈఎక్సీ. మళ్ళీ ఈఎక్సీ కాబట్టి మనకి డిటెక్షన్ తెలియదు. సో మనం ఏం చేయాలి? మళ్ళీ సాఫ్ట్వేర్ని కాపీ చేసుకొని మాన్యువల్గా ఎక్కడన్నా ఇన్స్టాల్ చేసుకొని, ఆర్ నో ద ఫైల్ అంటే ప్యాకేజింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ మెషిన్లో కాపీ తీసుకొని ఇన్స్టాల్ చేసుకుని, మనకు అంత తెలియదు కాబట్టి అగైన్ వీ నీడ్ టు గో. ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఓకే, గో టు సాఫ్ట్వేర్స్, సిట్రిక్స్ని కాపీ చేసుకోవడం, డెస్క్టాప్లో పేస్ట్ చేసుకోవడం. హలో, am I audible? Yeah, fine. సో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ మెషిన్లోకి వెళ్ళి ఫస్ట్ మెషిన్లోకి వెళ్ళి ఏం చేస్తాను? కాపీ చేసుకొని డెస్క్టాప్లో పేస్ట్ చేసుకుంటాను. ఓకే. సో కాపీ అయిన తర్వాత సేమ్ డబల్ క్లిక్, రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మిన్. సో ఈ సిట్రిక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి యూ విల్ గెట్ సమ్ పాపప్ హియర్. ఇక్కడ సిట్రిక్స్ అని వస్తుంది. టెస్ట్ మెషిన్ లో టెస్ట్ చేసుకుంటారు అనమాట బిహేవియర్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, ఎందుకంటే డిటెక్షన్ మెథడ్ ఇంపార్టెంట్ కాబట్టి.
సో ఇది ఇన్స్టలేషన్ కొంచెం టైం తీసుకుంటుంది, అట్లీస్ట్ 5 minutes to 10 minutes టైం తీసుకుంటుంది ఇన్స్టలేషన్. ఓకేనా? ఇన్స్టాల్ అయిన తర్వాత ఎక్కడికి వస్తుంది ఆటోమేటిక్గా మనకి, వీ కెన్ గో టు సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, x86 అని ఉండొచ్చు. డేట్ మోడిఫైడ్ కొట్టడమే ఇక్కడ, అప్పుడు ఏమొస్తుంది మనకి పైకి వస్తుంది కాబట్టి ఇంకా ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఫైన్. అది x86కి వస్తే ఏం చేయాలి, x86 చూసుకుంటాం, డేట్ మోడిఫైడ్ ఏమన్నా ఉందా, రాలేదు ఇంకంటే ఇన్స్టలేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇన్స్టాల్ ఒక 5 to 10 minutes పడుతుంది. ఓకే లీవ్ ఇట్. అది అయిపోయిన తర్వాత పర్టికులర్ కనెక్షన్ డిటెక్షన్ అవ్వడం, చెక్ చేసుకోవడం. ప్రస్తుతానికి అవ్వడానికి ఒక డమ్మీకి ఒక ఫైల్ పెట్టేసుకొని కంప్లీట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ డిటెక్షన్ లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు, అది కంటెంట్తో సంబంధం లేదు. సో మనకు తెలియదు కాబట్టి వీ కెన్ వెయిట్ సమ్ టైమ్ అండ్ దెన్ నెక్స్ట్ వీ కెన్ డూ ఇట్. లెట్స్ బ్రౌజ్. రిమోట్ మెషిన్ కనెక్ట్ అవ్వడం, ఇందాకలాగా ఆల్రెడీ కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్. సో అన్ని మెషిన్కి ఇలా పర్మిషన్స్ ఉంటుందా SCCM నుంచి అంటే, మన యూజర్కి ఆ మెషిన్లో లోకల్ అడ్మిన్ ప్రివిలేజ్ ఉంటే అవుతుంది. ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే మాన్యువల్గా పాత్ మనం చెక్ చేసుకుని ఇచ్చుకోవడం అనమాట. సో ప్రోగ్రామ్ ఫైల్స్, డేట్ మోడిఫైడ్, సిట్రిక్స్ ఏమైనా వచ్చిందా, రాలేదు. 2020, 2018, 11 ఓకే లేదు. సేమ్ వే ప్రోగ్రామ్ ఫైల్స్ x86, no Citrix. So we can wait for some time. సో నేను ఏం చేస్తానంటే ఇన్స్టాల్ అయ్యే లోపుకి, ఓకే స్టిల్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఇన్స్టాలేషన్. అంత లోపుకి ఏం చేస్తా అంటే, ఆల్రెడీ మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది కాబట్టి లెట్స్, సో ఈ C2 ఈ క్లయింట్ 2కి నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిప్లాయ్ చేసే ముందు ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ services.mscలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వాలంటే ఈ పర్టికులర్ మెషిన్లో ఒక సర్వీస్ రన్ అవ్వాలా? ఎస్ ఆర్, ప్రతి దానికి ఒక సర్వీస్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. సో ఇఫ్ యూ టేక్ అబౌట్ బిట్స్ బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్ఫర్ సర్వీస్, ఈ సర్వీస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే స్టాప్ అయినా ఏంటంటే మనం స్టాప్ చేయలేం డిఫాల్ట్గా, అప్పుడు కూడా డౌన్లోడ్ కాదనమాట. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఇది ఆటోమేటెడ్ చేస్తాడు, ఎందుకంటే స్టాప్ చేయకుండా. జనరల్గా ఈ బిట్ సర్వీస్ అనేది స్టాప్లో ఉన్నా సరే యూ కాంట్ డూ, it will not download the software. Clear? Is it clear what I'm saying to you? Yeah, that is one troubleshooting which you can do. So still we need to wait for the second machine, first machine to get success. అవుతుందా లేదా? సో ఇన్స్టలేషన్ అవుతుందా లేదా అనేది మనం అంత పర్ఫెక్ట్గా చెప్పలేం. టెంప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం, ఏదైనా లాగ్స్ సిట్రిక్స్ నుంచి ఏమన్నా, ఎందుకంటే టెంప్ ఫైల్స్ ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూసారు ఇక్కడ 12/11కి సిట్రిక్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ సిట్రిక్స్ ప్యాకేజ్, CTX ప్యాకేజ్, సమ్ అప్డేట్ ఇనీషియల్ గా డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట టెంప్ లొకేషన్ లో. మన SCCM డిప్లాయ్ చేస్తే ఎలా అయితే CCM క్యాష్ లో డౌన్లోడ్ అవుతుందో, మనం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయింది చూసారా 12:15కి, అవునా? ఇంతకుముందు ఉందా ఇది ఎక్స్ట్రాక్ట్ సాఫ్ట్వేర్ సిట్రిక్స్ అనేది? బ్యాక్ ఎండ్ లో ఎక్కడ అవుతుంది? జనరల్ గా మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ అనేది %temp% లో డౌన్లోడ్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి అక్కడ అయ్యి అక్కడి నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో, ఏదన్నా సాఫ్ట్వేర్ మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఎక్కడ సేవ్ అవుతుంది? డిఫాల్ట్ లొకేషన్. ప్రోగ్రామ్ ఫైల్స్. నో నేను ఏమంటానంటే, ఇన్స్టాల్ అయిన తర్వాత టెంప్ లొకేషన్, మన ఇన్స్టాల్ అవుతున్నప్పుడు, ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడికి వెళ్తుంది. ఇన్స్టాల్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, ముందుగా ఒక లొకేషన్ లో డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ ఫైల్. ఎందుకంటే ఇది కంప్రెస్డ్ కాపీ, ఇది 40 MB ఉంది, దీంట్లో కంప్రెస్ అయ్యి చాలా
కొంచెం పెద్ద సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇది ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దీని సైజ్ మనం ప్రాపర్టీస్కి వెళ్ళి చూస్తే 97 MB ఉంది. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఈ సాఫ్ట్వేర్ సైజ్ ఎంత ఉంది? 90 MB ఉంది. వాడు ఏం చేశాడంటే కంప్రెస్ చేసి EXE కింద పెట్టాడు. క్లియర్? హలో. Yes. సో ఇన్స్టలేషన్ లాగ్స్ అనేది ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట, ట్రోల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఫోల్డర్ రిమూవ్ అయిపోద్ది అనమాట. అంటే వాడు ఎలా లాజిక్ రాసుకుంటాడంటే EXE లో మల్టిపుల్ MSI ఫైల్స్ ఉంటాయి, అవి ట్రిగర్ అవుతాయి బ్యాక్ ఎండ్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి. చూసారా, మల్టిపుల్ MSI ఫైల్స్ ఉన్నాయి సిట్రిక్స్. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఇక్కడ. MSI సాఫ్ట్వేర్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి ఇక్కడ. ఫైల్ టైప్ విండోస్ ఇన్స్టాలర్ తీసుకుంటే ఇప్పుడు troll.express ఉంది, రిసీవర్ క్లీనప్ యూటిలిటీ ఉంది, చాలా DLL ఫైల్స్ ఉన్నాయి అవునా. ఇక్కడ MSL చాలా, ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అనమాట. వాడు స్క్రిప్ట్ రాసుకుంటాడు బ్యాక్ ఎండ్ లో, ఈ XML ఫైల్స్ లోనే ఎక్కడో రాసుకుంటాడు ఇన్స్టాల్ అవ్వడానికి కంపెనీ వాడు. క్లియర్? ఎలా ట్రిగర్ అవ్వాలి ఏంటనేది రాసుకుంటాడు. మనం ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న ప్యాకేజ్ వాడు కోడ్ చేసుకుంటాడు ఆటోమేటిక్ గా. ఈ లొకేషన్ లో ఉన్న దాంట్లో ఆటోమేటిక్ గా నాకు ట్రిగర్ అవ్వాలని చెప్పి వాడు కోడ్ చేసుకుంటాడు. అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి సాఫ్ట్వేర్స్ ఆటోమేటిక్ గా. క్లియర్? ఇది సాఫ్ట్వేర్ తయారు చేసిన హెడేక్, మంది కాదు. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? మనకి ఇచ్చేది ఏంటి? సింపుల్ గా అవుట్పుట్ ఫైల్ ఇస్తాడనమాట, డౌన్లోడ్ చేసుకున్నా. ఈవెన్ ఇఫ్ యూ ఎక్స్ట్రాక్ట్ గూగుల్ క్రోమ్ అన్నా ఏదైనా బ్యాక్ ఎండ్ లో చాలా ఫైల్స్ ఉంటాయి. You simply see only one MSI or one EXE, but it still contains lot of files. ఆ ఫైల్స్ ని చూడాలి అంటే you need to go to temp, and at the time of installation you need to watch what is happening in the back end. Clear? ఇన్స్టలేషన్ అయిపోయే లోపుకి మీరు చూడాలి, లేకపోతే ఏమవుతుంది? The files will be disappeared in the temp. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ లొకేషన్ డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూసారా స్టార్ట్ ఇప్పుడు వచ్చింది ఇన్స్టలేషన్ కి, అవునా. మనం ఇందాక డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ వచ్చింది ఇన్స్టలేషన్ కి. ఇప్పుడు ఈ ఫైల్ చూస్తే ఎంత సైజ్ ఉంటుంది చూద్దాం. 97 MB వచ్చింది. ఇప్పుడు మనం స్టార్ట్ కొడితే ఏమవుతుంది? ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మొత్తం అంత ఐ అగ్రీ, నెక్స్ట్, సింగిల్ సైన్ అని ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. బ్యాక్ ఎండ్ లో ఫైల్స్ ఎక్కడ సేవ్ అవుతున్నాయి? టెంప్ ఫైల్స్ లొకేషన్ సేవ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎలా అవుతుందంటే వాడు రాసుకున్న కోడ్ బట్టి ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్ లో వాడు ఏం రాసుకున్నాడో మనకు తెలియదు. సో దాన్ని బట్టి ఆర్డర్లో, ఎందుకంటే సిట్రిక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ MSIs, ఈ మల్టిపుల్ MSI ని అదే కాల్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. క్లియర్? హలో. దాని తర్వాత ఒకటి అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో మనకి appwiz.cpl లోకి వెళ్తే ఏంటంటే, సో బ్యాక్ ఎండ్ లో వాడు ఏమైతే కోడ్ చేశాడో దానికి సంబంధించిన సిట్రిక్స్ సాఫ్ట్వేర్ అనేది అదే ఇన్స్టాల్ అవుతుంది సిట్రిక్స్. సో అన్ని మోడిఫై అవుతుంది. మనం ఏం చేస్తాం? ఓన్లీ ఒక ఫైల్ డబుల్ క్లిక్ చేస్తాం, బట్ బ్యాక్ ఎండ్ లో ఏం చేసుకుంటుంది? దానికి అదే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇది ఎవరు డెవలప్ చేస్తారంటే ఎవడైతే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడో వాడు బ్యాక్ ఎండ్ మెకానిజం ఇచ్చుకుంటాడు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలి, ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ అవ్వాలి, ఇన్స్టాల్ అయిన తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసేయాలని రాసుకుంటాడు కోడ్. అది మనకు సంబంధం లేదు. మనకేం సంబంధం? ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందని చూసుకుంటాం. క్లియర్? ఇన్స్టాల్ అయిపోయిందా? ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ కొడితే ఏమవుతుందంటే ఈ ఫైల్స్ ఉన్నాయి మాయమైపోయాయి ఇంకా ఇక్కడ. హలో. ఉన్నాయి సార్ అక్కడే. ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఫినిష్ కొట్టామో ఇక్కడ ఆటోమేటిక్ గా కొన్ని, అంటే ఏంటంటే వాడు రాసుకున్న లాజిక్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఫినిష్ కొట్టామో ఇక్కడ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే డిలీట్ చేస్తాయి స్క్రిప్ట్స్ కూడా. ఫినిష్ మాయమైపోయిందా? ఓన్లీ లాగ్స్ మాత్రం ఉన్నాయి, సాఫ్ట్వేర్ మాయమైపోయింది ఇక్కడ. ఎస్ సార్ నో? సో ఇన్స్టలేషన్ లాగ్స్ అనమాట. ఇన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యాయి బ్యాక్ ఎండ్ లో, దాంట్లో ఉన్నవన్నీ. ఏమేమి ఇన్స్టాల్ చేసుకుంది అది? troll.express ఇన్స్టాల్ చేసుకుంది, వెబ్ హెల్ప్, ఇవన్నీ MSIs.
దాంట్లోనే ఎంఎస్ఐస్ ఇన్స్టాల్ చేసుకుంది. సిట్రిక్స్ హెచ్డి, ఆత్ మేనేజర్, జెనరిక్ యూఎస్బి. అంటే ఇన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసింది ఆ ఒక్క ఈఎక్సీ బ్యాక్ ఎండ్ లో. క్లియర్? ప్రతిదీ ఏఆర్పిలో డిస్ప్లే చేస్తుంది అంటే డిస్ప్లే చేయదు. వాడి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాడో అది మాత్రం చూపిస్తుంది అనమాట. రాలేదు ఇక్కడ. సిట్రిక్స్ రిసీవర్ వచ్చింది కానీ ఇది ఒకటే చూపిస్తుంది. బట్ బ్యాక్ ఎండ్ లో ఎన్ని ఎంఎస్ఏ ఫైల్స్ ఇన్స్టాల్ అయ్యాయి, ఇన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యాయి. బట్ మనకు అవుట్పుట్ వచ్చేది ఒకటే. వాడు రాసుకునే కోడ్ అలా ఉంటుంది అనమాట. అంటే సిట్రిక్స్ సాఫ్ట్వేర్ పనిచేయాలంటే ఇన్ని ఎంఎస్ఐస్ మనం కాపీ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర సోర్స్ కోడ్ ఉంది. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆత్ దానికి ఒక ఎంఎస్ఐ ఉంది, దీనికి ఒక ఎంఎస్ఐ, డెస్క్టాప్ వ్యూవర్కి ఒక ఎంఎస్ఐ, ప్రతి దానికి ఒక ఎంఎస్ఐ ఉంది. ఈ ప్రతి ఎంఎస్ఐ ఇన్స్టాల్ అయ్యింది ఇక్కడ. ఆ ఇన్స్టలేషన్ లాగ్ ఎక్కడ రాసుకున్నాడు, అవుట్పుట్ లో రాసుకున్నాడు ఇక్కడ. అది వాడు కోడ్ చేసుకున్నాడు. టెంప్ సిట్రిక్స్ రిసీవర్ లాగ్స్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఇవి డిలీట్ అవ్వవు, ఏంటంటే ఇది టెంపరీ, ఎప్పుడైనా మనం క్లీనప్ చేసుకుంటే తప్ప పోవు. క్లియర్? మొత్తానికి సిట్రిక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమొచ్చింది, మనకు షార్ట్ కట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇది బ్యాక్ ఎండ్ మెకానిజం అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడన్నా ఇలాగే జరుగుతుంది. క్లియర్? హలో. సో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత రిజిస్ట్రీ కీలో కూడా ఎంట్రీస్ వస్తాయి. సో REGEDIT. సో ఆ లొకేషన్ అనేది డిఫాల్ట్ స్టాండర్డ్ లొకేషన్ ఉంటుంది అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా మనకు రిజిస్ట్రీ కీలో సేవ్ అవుతుంది. I'm not remembering the name. Let me search in Google. MSI సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అన్నా రిజిస్ట్రీ కీ పాత్ ఉంటుంది. రిజిస్ట్రీ కీ పాత్ సిస్టమ్ 32 వావ్లో ఎక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది కరెంట్ వెర్షన్ అన్ఇన్స్టాల్, ఇది లొకేషన్. సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ కరెంట్ వెర్షన్ అన్ఇన్స్టాల్. సో ఆ మెషిన్ లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మనం, ఫస్ట్ మెషిన్ లో హెచ్కీ లోకల్ మెషిన్, సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ఏముంది, కరెంట్ వెర్షన్. హెచ్కీ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ కరెంట్ వెర్షన్ అన్ఇన్స్టాల్. మైక్రోసాఫ్ట్ విండోస్ దాంట్లో కరెంట్ వెర్షన్, దీంట్లో అన్ఇన్స్టాలేషన్ అనే స్ట్రింగ్ లో మన అన్ని సాఫ్ట్వేర్స్ స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఎక్స్పాండ్ చేస్తే మనం ఏం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసాం, దీంట్లో మాడ్జిలా ఉందా ఇక్కడ? ఎస్ ఆర్ నో? దీని తాలూకా అన్ఇన్స్టాలేషన్ స్ట్రింగ్ కూడా ఇస్తాడనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా అన్ఇన్స్టాల్ చేయాలనేది కమాండ్ లైన్ ఇక్కడ ఉంటుంది మనకు కావలిస్తే. కొన్నిట్లో డైరెక్ట్ ఇచ్చేస్తాడు అనమాట కమాండ్ లైన్. అంటే helper.exe అనేది అన్ఇన్స్టాల్ చేయమంటున్నాడు. బట్ ఇట్స్ నాట్, అంటే మనం టెస్ట్ చేయాలి వర్క్ అవుతుందా లేదా అనేది. రిజిస్ట్రీకి పాత్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఎక్కడికి వస్తుంది, దీని కూడా డిటెక్షన్ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఈ లొకేషన్ లో ఈ ఫోల్డర్ ఉంది, ఈ పర్టికులర్ డిస్ప్లే నేమ్ తో ఈ వెర్షన్ ఉంది అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టేనా కాదా? అంటే ప్రతి ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ ఇక్కడికి వస్తుంది. అది ఎంఎస్ఐ ఇస్తే ఇలా ప్రొడక్ట్ కోడ్ ఉంటుంది. క్లియర్? ఒక ఎంఎస్ఐకి అయితే మన ప్రొడక్ట్ కోడ్ తో కంపేర్ చేసుకోవాలి. మన గూగుల్ క్రోమ్ కి చూసారా పుట్టి ఇన్స్టాల్ అయింది, ఎంఎస్ఐ సాఫ్ట్వేర్ కాబట్టి డిస్ప్లే నేమ్. అన్ఇన్స్టాలేషన్ చేయడానికి స్ట్రింగ్ ఏంటి ఇక్కడ, MSIEXEC/X. మనం సాఫ్ట్వేర్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ప్రొడక్ట్ కోడ్ ఉన్న అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట మనం. క్లియర్? సో ఇంకో నెక్స్ట్ ఏం సాఫ్ట్వేర్ ఇది, సమ్ అదర్ సాఫ్ట్వేర్, ఎంఎస్ఐ సాఫ్ట్వేర్, ఏదో ఒక సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ పాలసీ ప్లాట్ఫామ్. మన గూగుల్ క్రోమ్ కూడా ఎక్కడ ఉంటుంది, గూగుల్ క్రోమ్. సో ఇక్కడ ఎలా వస్తుంది అంటే మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ కాలేదు చూసారా, అందుకని ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ ప్రొడక్ట్ కోడ్ లేదు. ఏదైతే సాఫ్ట్వేర్ మనకు తెలియదు అనుకో ఏం చేయాలి, ఇప్పుడు 100 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏం చేయాలి, రైట్ క్లిక్ చేయడం, ఫైండ్ కొట్టడం, మన దగ్గర గూగుల్ ఉంటే గూగుల్లోకి వెళ్ళడం అంతే. సో ఉంటే
అక్కడ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. క్లియర్? హలో. సో మనకి ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ అన్ని ఎక్కడికి వస్తాయి? అన్ఇన్స్టలేషన్ స్ట్రింగ్ లోకి వస్తాయి అన్నమాట ఇక్కడ డిఫాల్ట్ గా. సారీ, హెచ్కి లోకల్ మెషిన్ కరెంట్ వెర్షన్. కరెంట్ వెర్షన్ అన్ఇన్స్టాల్. సో అన్ఇన్స్టాలేషన్ స్ట్రింగ్ లో ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి అప్పుడు? ఎక్కడ ఉంది? హెచ్ విండోస్ కరెంట్ వెర్షన్ అన్ఇన్స్టాల్. ఓకే. సో నా డిటెక్షన్ లాజిక్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చా కాదా? వేర్ ఈస్ కరెంట్ వెర్షన్? ఓకే, యు అన్ఇన్స్టాల్. ఓకే. సో నేను ఏం చేసుకోవచ్చు డిటెక్షన్ లాజిక్ కోసం? సిట్రిక్స్ ఉందా ఇక్కడ? మోర్జిల్లా ఉంది. వేర్ ఈస్ సిట్రిక్స్? నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది. డిస్ప్లే నేమ్ ఈక్వల్ టు నోట్ ప్లస్ 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 వెర్షన్. దానికి డిటెక్షన్ వాడాలంటే సిట్రిక్స్ ఇక్కడ ఇవ్వలేదు. ఐఈ డేటా కాదు, కాదు. ఐ11 ఫాంట్, డైరెక్ట్ యాక్సెస్ కనెక్షన్ మేనేజర్ లేదు. అడ్రస్ బుక్ 7-zip లేదు. ఓకే. పాలసీ డిస్ప్లే నేమ్ లో కంపేర్ చేసుకోవాలన్నమాట ఏముందా లేదా. సో ఇక్కడ ఫైండ్ అవ్వలేదు. సో కంపెనీలో సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో. సిట్రిక్స్ కి ఎక్కడ సేవ్ అవుతుంది? బై డిఫాల్ట్ ఏంటంటే ఇది స్టాండర్డ్స్ అన్నమాట. ఇక్కడికే రావాలి అనేది ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ లేదు అంటే యూనిట్ టు సెర్చ్. సిట్రిక్స్ కి రిజిస్ట్రీ కి ఎక్కడ ఉంటుంది అనేది సిట్రిక్స్ లో. సిట్రిక్స్ సాఫ్ట్వేర్ రిజిస్ట్రీ కీ పాత్. సో సింపుల్ గా ఎవరో ఒకరు చెప్తారు ఎక్కడ ఉంటుంది సిట్రిక్స్ రిసీవర్. మనకు కావాల్సిన సిట్రిక్స్ రిసీవర్ కాబట్టి రిజిస్ట్రీస్ కి సెట్టింగ్స్ ఎక్కడ ఉంటుంది? హెచ్కి లోకల్ మెషిన్ సాఫ్ట్వేర్ WOW32 సిట్రిక్స్ 64 బిట్ అయితే. సో మనకి ఎక్కడికి వెళ్ళాలి? హెచ్కి లోకల్ మెషిన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే ఇది 32 బిట్ పాత్. అర్థమైందా నేను చెప్పింది? మనం చూస్తుంది ఇప్పుడు 32 బిట్ పాత్, ఇది 64 బిట్ పాత్ అన్నమాట మనం ఇప్పుడు చూస్తుంది. సాఫ్ట్వేర్స్ WOW32 నోడ్. డిఫరెన్స్ అలా ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ WOW32 నోడ్, WOW6430 నోడ్. ఇక్కడ సిట్రిక్స్ ఉందా? ఇక్కడ గూగుల్ ఉంది కానీ మనం సో ఇక్కడ కొన్ని ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సిట్రిక్స్ లోకి ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇన్స్టాలర్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి. రిసీవర్ ఇక్కడ ఉంది. ఇన్స్టాల్ టైం జెన్ డెస్క్టాప్. సో ఇలా ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో అది అలా ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆటో ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో మనం ఐడెంటిఫై చేసే ఇంపార్టెంట్. అయితే రిజిస్ట్రీ కీలో డిటెక్షన్ మెథడ్ పెట్టుకుంటారు, లేకపోతే ఫైల్ అండ్ ఫోల్డర్ పెట్టుకుంటారు అనేది అది డిపెండెంట్ అనమాట. సో సిలోకి వెళ్ళడం ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఎలా చెప్తాం? సిట్రిక్స్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుందంటే x86 లో ఉంటుంది, ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉందా అంటే యూనిటీ చెక్ ఇన్ బోత్. సిట్రిక్స్ లేదు. x86 ఉందా ఇక్కడ? సిట్రిక్స్ ఐసిఏ క్లయింట్ మనకి ఎక్కడ ఉందో తెలియదు. ENES ఇంగ్లీషు. సో మనకి ఇక్కడ తెలియనప్పుడు ఏం చేయాలి? కిందకి సెర్చ్ చేసుకోవడం. ఇక్కడ ఉంది కదా సిట్రిక్స్ రిసీవర్ అని ఎక్కడ ఉంటుంది. సిఈ వ్యూవర్. ఇది మనకి ఏం కావాలి ఇక్కడ? సిట్రిక్స్ రిసీవర్. మనం ఏం చేయొచ్చు? ఇక్కడ సెర్చ్ చేసుకుందాం రిసీవర్ అని. రిసీవర్ ఇక్కడ ఉందా? సిట్రిక్స్ రిసీవర్ ఐకాన్ ఉంది అంతే. ఇది సాఫ్ట్వేర్, ఇది అప్లికేషన్ ఉందా ఇక్కడ? ఇది డబుల్ క్లిక్ చేసినప్పుడు సో ఇది రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు
కనెక్షన్ సెంటర్. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కనెక్షన్ సెంటర్. దీనికి కూడా రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనెక్షన్ సెంటర్ వస్తుందా లేదా? రన్ యాజ్ అడ్మిన్. సో ఇది అప్లికేషన్ ఐఏసి రిసీవర్ ఇక్కడ ఉంది. దీని ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి మనం? ఇది ఎక్కడ ఉంది? ఐసిఏ క్లయింట్ లో ఉంది సిట్రిక్స్ రిసీవర్. సో మన డిటెక్షన్ మెథడ్ ఏమవుతుంది అప్పుడు? SCCM ప్రోగ్రామ్ ఫైల్స్ x86 లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి కాబట్టి అగైన్ క్లిక్ ఆన్ కనెక్ట్, కమ్ బ్యాక్ హియర్ అట్ x86. కనెక్ట్ అవ్వలేదు ఎందుకు? మనం డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకోవడం. బ్రౌజ్, కనెక్ట్, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్ x86, సిట్రిక్స్, ఐసిఏ క్లయింట్, డేట్ మోడిఫైడ్. లేకపోతే మనం కిందకి వెళ్ళి సిట్రిక్స్ రిసీవర్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. రిసీవర్ నాకు తెలిసి ఇంటర్నల్ గా ఎక్కడో ఉన్నట్టుంది. సో లెట్ us go to the particular machine. సో రిసీవర్ మళ్ళీ సెర్చ్ చేసి ఏం చేయాలి? ఫైల్ రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాం? లేకపోతే మనకి ఇక్కడ పాత్ తెలిసిపోతుంది. ఎక్కడ ఉంది? ఇక్కడ సిట్రిక్స్ లో ఐసిఏ రిసీవర్ లో ఉందన్నమాట. రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఎక్కడ ఉంది ఇది? ఇలా పాత్ ఇచ్చుకోవచ్చు. సిట్రిక్స్ ఐసీలో మళ్ళీ రిసీవర్ లో ఉంది ఇది. క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? హలో. Yeah, sir. సో మనకి మళ్ళీ రిసీవర్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉంది? రిసీవర్ లోకి వెళ్ళి మనం ఆ పర్టికులర్ ఫైల్ ని రిసీవర్ మీద క్లిక్ చేసుకొని ఈ డిటెక్షన్ మెథడ్ ని సెర్చ్ చేయడం కూడా ఇట్ విల్ బి డన్ బై ప్యాకేజింగ్ టీమ్. బట్ ఎస్ మాన్యువల్ గా మనం చేయాలి కాబట్టి we will do each and everything. సో ఫైల్ వెర్షన్, డేట్ మోడిఫైడ్ ఉంది. మనం ఏం చేసుకుంటాం? వెర్షన్ చేసుకుంటాం 4.1.2. ఓకే. దెన్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఫర్ సిస్టమ్, whether or not user logged on, your common settings. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ 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 క్లోజ్. మళ్ళా సేమ్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేషన్ లోనే ఒక 2-5 అప్లికేషన్ తీసుకోవడం, క్రియేట్ చేయడం అంతే. ప్రొడక్షన్ లో క్రియేట్ చేస్తారు అంటే ఇటు 50-50. మీరు సార్ చేయొద్దు, అది ప్రొడక్షన్ లో లేదన్నారు కదా అని ప్రిపేర్ అవ్వడం మానేస్తే ఇట్స్ నాట్ లైక్ దట్. యూ నీడ్ టు ప్రిపేర్. క్లియర్? ఐఎమ్ సేయింగ్ మై ఎక్స్పీరియన్స్, ఇన్ మై పాస్ట్ 8 years experience, I not created at least application 1 or 2 times, maybe less than 5 times I can say. మీకు ఆప్షన్ వచ్చింది అంటే ఇట్స్ డిఫరెంట్ కేస్. కొంతమంది ఫస్ట్ టైమే రావచ్చు, రాకపోవచ్చు. క్లియర్? హలో. Yes, sir. క్లోజ్. ఇప్పుడు సిట్రిక్స్ ఉంది, దీనికి ఏం చేయాలి? రైట్ క్లిక్, డిస్ట్రిబ్యూట్ కంటెంట్. నెక్స్ట్ నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గ్రూప్ UAT. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ క్లోజ్. జస్ట్ గివ్ మీ a minute. ఓకే.
the application is creation is clear? Yes, no? Hello? Is application creation is clear or something doubts are there? Clear. Okay. So I have two applications with me, Citrix 45 and Firefox 60. సో నేను ఏం చేస్తానంటే ఈ Citrix 45 అప్లికేషన్ డిప్లాయ్మెంట్ టైప్స్కి వెళ్తాను. టైప్స్కి వెళ్ళి దీని ప్రాపర్టీస్కి వెళ్ళి ఏం చేస్తానంటే ఇక్కడ నాకు డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీ అంటే ఏంటి? ఏదైనా సబ్ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకోవాలి, అవునా కదా? ఎస్ సబ్ ఆర్ నో? సాఫ్ట్వేర్ ఎస్ సో సార్. దీని డిపెండెన్స్ ప్రాపర్టీస్ లో నేను ఏం చేస్తాను అంటే ఫైర్ ఫాక్స్ ఒక గ్రూప్ పెట్టుకుంటాను, సాఫ్ట్వేర్ లిస్ట్ ఏదో ఒకటి పెట్టుకుంటాను, సాఫ్ట్వేర్ 1. నేను ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ కొట్టుకొని ఇక్కడ ఫైర్ ఫాక్స్ సాఫ్ట్వేర్ యాడ్ చేసుకుంటాను. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫైర్ ఫాక్స్ ఉంటుంది. సో నేను సిట్రిక్స్ రిసీవర్ డిప్లాయ్ చేస్తే ఫస్ట్ ఏం ఇన్స్టాల్ అవుతుంది? ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ అయ్యి దాని తర్వాత ఏం ఇన్స్టాల్ అవుతుంది? సిట్రిక్స్ రిసీవర్ ఇన్స్టాల్ అవుతుంది. సో అప్లై ఓకే. నేను సో ఫైర్ ఫాక్స్ సపరేట్ కలెక్షన్ క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేయాలా? నో నీడ్. సో మనం ఏం చేస్తాను, నేను ఒక సిట్రిక్స్కి ఒక సాఫ్ట్వేర్ సిట్రిక్స్కి ఏం చేస్తాను, ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకుంటాను. CITRIX సిట్రిక్స్ 45 సంథింగ్ ఆల్ సిస్టమ్స్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్లోజ్. సెకండ్ మిషన్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ మిషన్ సెకండ్ మిషన్ ఎలాగో పని చేయట్లేదు. వై? we made some own requirements. So second version search second version. Okay అయిపోయింది. అది ఆటోమేటిక్ యాడ్ అవుతుంది కాసేపట్లో. సో నేను ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి. ఏం సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తాను? సిట్రిక్స్ సాఫ్ట్వేర్. రైట్ క్లిక్, డిప్లాయ్, బ్రౌజ్, డివైస్ కలెక్షన్స్, సాఫ్ట్వేర్స్, సిట్రిక్స్. ఓకే, నెక్స్ట్. ఒకవేళ మనకి ఇక్కడ టిక్ చూసారా, డిపెండెన్సీ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూట్ లేకపోయినా ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒకవేళ మీరు ఒక 5 డిపెండెన్సీ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకవేళ డిపిలో లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది ఇప్పుడు టిక్ ఉంటే. క్లియర్? సో డిపిఎస్లో ఉంది కాబట్టి ఓకే. డిపిలో లేకపోతే ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ ఎర్రర్ వస్తుంది. సో మనం అది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిక్వైర్డ్, నెక్స్ట్ అవైలబిలిటీ టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొంత టైం పెట్టుకోవాలనుకుంటే 43 PM. నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్, నెక్స్ట్. ఇక్కడ ఒకసారి చూసుకోవాలన్నమాట, ఏ సాఫ్ట్వేర్ ఏ కలెక్షన్ డిప్లాయ్ చేస్తున్నామని చూసుకోవాలి మనం. మెంబర్ కౌంట్. క్లియర్? నెక్స్ట్ క్లోజ్. ఓకే. సో డిప్లాయ్ చేసిన తర్వాత నేను ఏమి వెళ్ళాలి, సెకండ్ మెషిన్కి వెళ్ళడం. ఇమ్మీడియట్ గా రావాలంటే నేను ఏం చేయాలి? ఈ మెషిన్ లో ఇనిషియేట్ మెషిన్ పాలసీ. అదే సర్వర్ సైడ్ నుంచి ఇనిషియేట్ చేయాలంటే నేనేం చేయాలి? ఆ పర్టిక్యులర్ కలెక్షన్కి వెళ్ళి నేను ఏం చేయాలి? రైట్ క్లిక్ ఆన్ ద కలెక్షన్, క్లయింట్ నోటిఫికేషన్, డౌన్లోడ్ కంప్యూటర్ పాలసీ. ఓకే. సో ఎప్పుడైతే డౌన్లోడ్ చేసామో, బ్యాక్ ఎండ్ లో ఎప్పుడైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసామో ఫస్ట్ ఏమవుతుంది, ఒక అప్లికేషన్ డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటుంది. లాగ్స్ లోకి వెళ్దాం. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ సెంటర్. పాలసీ రిసీవర్ పాలసీ రావడం,
అదంతా వచ్చింది. ఇప్పుడు యాప్ డిస్కవరీ, యాప్ ఇంటెంట్ ఇవాళ ఓపెన్ చేస్తాను. టైమ్ స్టాంప్ కంపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. SCCM అంతా టైమ్ స్టాంప్. వాట్ ఈస్ ద కరెంట్ అయితే 1241. 1241కి ఏమైనా అప్డేట్ ఉందా? లేదు. మోడిఫికేషన్ ఏం లేదు, అంటే ఏం జరగలేదు ఇక్కడ. యాప్ ఎన్ఫోర్స్ లో ఏముండదు. యాప్ డిస్కవరీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ తో ఏం చేస్తాను నేను? సింపుల్ గా యాప్ అని సెర్చ్ చేస్తాను. యాప్ డిస్కవరీ ఓపెన్ చేస్తాను. 12 o'clock ఏం నోటిఫికేషన్స్ లేదు ఇక్కడ. యాప్ ఎన్ఫోర్స్ ఇక్కడ ఏం లేదు. 12 o'clock అంటే ఇప్పుడు లోకల్ టైం 12 అయింది. ఇక్కడ ఎప్పుడైంది అప్డేట్? 6 అయింది. సో వీ కెన్ వెయిట్, అంటే ఇంకా ఇనిషియేట్ కాలేదు. మనం ఫస్ట్ చూడాల్సింది యాప్ ఇంటెంట్ ఇవాళ చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది ఇక్కడ? నో డిపెండెన్సీస్ అని చెప్పింది ఇక్కడ జనరల్ గా. ఇప్పుడు మన అప్లికేషన్ డిపెండెన్సీస్ ఉంది కాబట్టి ఈ లైన్ మారుతుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే పాలసీ రిసీవ్ అయిన తర్వాత, సో సర్వర్ నుంచే పుష్ చేద్దాం. మళ్ళీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఎవాల్యుయేషన్ సైకిల్ మళ్ళీ ఒక మెషిన్ పాలసీ క్రియేట్ చేయడం. ఎవాల్యుయేట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇది ప్యాచింగ్. ఎవాల్యుయేట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అంటే ఒకసారి ఆల్రెడీ చేసాం కాబట్టి ఎవాల్యుయేట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కొడదాం. ఓకే, ఇది కొడితే అక్కడ మారాలి అప్డేట్. అట్లీస్ట్ లాగ్ లో ఏం చేయాలి? మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావాలి. క్లయింట్ 2. సో ఇక్కడ 12 o'clock రన్ అయింది. ఇక్కడ సంథింగ్ టైం మారిందా? సిట్రిక్స్ వచ్చిందా? సిట్రిక్స్ 45 అనేది Yes. డౌన్ ఆల్రెడీ 42 అయిపోయింది కాబట్టి డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. చూసారు ఇక్కడ ఏముంది? 2 కాంపోనెంట్స్ రిమైనింగ్. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్? 2 remaining. 2 రిమైనింగ్ కాంపోనెంట్స్. అంటే ఫస్ట్ ఏది ఇన్స్టాల్ అవుతుంది మనకి ఇక్కడ? మనకు తెలుసు కాబట్టి ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ అవి అది ఇన్స్టాల్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మన ఫస్ట్ షార్ట్ కట్ ఏమొస్తుంది? ఫైర్ ఫాక్స్ షార్ట్ కట్ వస్తుంది డెస్క్టాప్ లోకి. అవునా? బ్యాక్ ఎండ్ అంతా టైంలో మనం కంపేర్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ సెంటర్లో ఏం చెప్తుంది ఇక్కడ? రిమైనింగ్ 2 కాంపోనెంట్స్, ఇన్స్టాలింగ్ 2 రిమైనింగ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇప్పుడు మన యాప్ ఎన్ఫోర్స్ చూసుకున్నట్టయితే ఓపెన్ చేద్దాం. లాగ్ యాప్ ఇంటెంట్ ఇవాళ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? సో యాప్ ఇంటెంట్ ఇవాళ ఏం చెప్తుంది ఇక్కడ? నో 1243 no dependencies for the deployment type, no dependencies for the deployment to evaluate application policy. Current state 1243. Okay, ఇక్కడ చూసారా? స్కోప్ ఐడి, టైటిల్, డైరెక్ట్ సెలెక్టెడ్ డిపెండెన్సీస్, ఫైర్ ఫాక్స్ 60 వచ్చింది ఇక్కడ. ఏముంటుంది ఇక్కడ? డైరెక్ట్ సెలెక్టెడ్ డిపెండెన్సీ. ఆ స్కోప్ ఐడి చెప్తుంది. ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఏంటి ఇక్కడ? టైటిల్ ఫైర్ ఫాక్స్ 60. అది ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ దానికి ఫస్ట్ డిటెక్ట్ చేసుకొని కరెంట్ స్టేట్ ఇన్స్టాల్, ఏది ఇన్స్టాల్ అయిపోయింది? మేబీ ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టుంది, అందుకని ఇన్స్టాల్ అని చెప్తుంది. సో కంప్లైంట్. సో అప్పుడు సిట్రిక్స్ స్టార్ట్ అవుతుంది ఇన్స్టాలేషన్. ఇక్కడ వచ్చిందా ఫైర్ ఫాక్స్? ఆ కాంపోనెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ మాయమైపోయాయి ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఈ మెషిన్ ఎక్కడ ఇచ్చాం? దిస్ ఈజ్ సిట్రిక్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ సెంటర్ నోటిఫికేషన్ లో ఇచ్చుకున్నాం. అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది అనమాట యూజర్ కి. సో మనం ఇప్పుడు CCM క్యాచ్ లో చూస్తే ఏముంటుంది? 2 ఫోల్డర్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఫైర్ ఫాక్స్ మనం డిప్లాయ్ చేసామా? చేయలేదా? నో సార్. సో ఇలా అన్నమాట మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అంటే ఏంటంటే ఒక డిపెండెన్సీస్ ఉంటే ఒక అప్లికేషన్ కి. క్లియర్? సో లాగ్స్ కామన్. ఇప్పుడు యాప్ డిస్కవరీలో చూద్దాం. యాప్ డిస్కవరీ లాగ్ లో 12 టైమ్ స్టాంప్ ఇంపార్టెంట్. చూసారు ఇక్కడ 1243 ఏం చెప్పింది ఇక్కడ? పెర్ఫార్మింగ్ డిటెక్షన్ ఆఫ్ అప్డేట్ అంది. అప్లికేషన్ నాట్ డిస్కవర్డ్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతే ఏం చెప్తుంది?
అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని చెప్తుంది. సో అదే కింద లాగ్లోకి వచ్చిన తర్వాత చూస్తే డిటెక్టెడ్ యాప్ డిప్లాయ్మెంట్ టైప్ గూగుల్ క్రోమ్, అంటే గూగుల్ క్రోమ్ ఆల్రెడీ డిప్లాయ్ అయితే డిటెక్టెడ్ అని చెప్తుంది, ఇన్స్టాల్ కాకపోతే అప్లికేషన్ ఈజ్ నాట్ డిస్కవర్డ్ అని చెప్తుంది. క్లియర్? హలో. Yes. సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో థర్డ్ లాగ్ ఇంపార్టెంట్ లాగ్ ఏంటి? యాప్ ఎన్ఫోర్స్ డాట్ లాగ్. దాంట్లో ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇన్స్టలేషన్ అప్డేట్ ఉంటుంది. యాప్ ఇంటెంట్ ఇవ్వాలి ఇది కూడా. యాప్ ఇంటెంట్ యాప్ ఎన్ఫోర్స్. సో 12 టైమ్ స్టాంప్ 12:43 స్టార్టింగ్ ఇన్స్టలేషన్ ఆఫ్. ఏం స్టార్ట్ చేసింది ఫస్ట్? ఫైర్ ఫాక్స్ అనేది స్టార్ట్ చేసింది. పెర్ఫార్మింగ్ డిటెక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ చెక్ చేస్తుంది ఆల్రెడీ అది ఇన్స్టాల్ అయిందా లేదా. ఫైర్ ఫాక్స్ అప్లికేషన్ నాట్ డిస్కవర్డ్ అని తెలుసుకొని అప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ చేసింది. ఎక్కడ? CCM క్యాచ్ 3లో చేసుకొని ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసింది. ఇన్స్టలేషన్ అది ఎగ్జిట్ కోడ్ 0 అంటే అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సిట్రిక్స్కి వస్తుంది ఇక్కడ. అప్పుడు సిట్రిక్స్ స్టార్ట్ అయ్యి వెయిట్ చేస్తుంది అనమాట ఇన్స్టలేషన్ సక్సెస్ కోసం. క్లియర్? సిట్రిక్స్ 45 120. Hello. Is it clear what I'm saying to you? Yes, no, maybe? Yes. Somewhat clear? Clear, sir. సో వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఏముంటుందంటే ఎక్కడికి వచ్చి మానిటర్ చేస్తాం? సక్సెస్ అయితే ఇక్కడ SCCM కన్సోల్లోకి వెళ్ళి గో టు మానిటరింగ్ డిప్లాయ్మెంట్స్. సో 7-zip మన 7-zip ఒక 2 మెషిన్స్కి ఫెయిల్ అయ్యాయి, అవునా? డౌన్లోడ్ దేనికి డిప్లాయ్ చేసాం? మార్నింగ్ నుంచి డౌన్లోడ్లో ఉంది కదా, అదేంటి? గూగుల్ క్రోమేనా? ఎస్ ఆర్ నో? థర్డ్ మెషిన్ కి ఇంకా డౌన్లోడ్ స్టేటస్ డౌన్లోడింగ్ లో ఉంది. ఏంటది? గూగుల్ క్రోమ్, అవునా? సో దాని స్టేటస్ లో చెక్ చేసుకుంటే ఏం చెప్తుంది మనకి? ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని చెప్తుంది. ఇక్కడ కింద వ్యూ స్టేటస్ కొట్టి చూస్తే ఏమవుతుంది? ఈ 2 అప్లికేషన్ ఉన్నాయి, ఇది ఫెయిల్ అయిపోయింది ఇన్స్టలేషన్. ఈ మెషిన్ లోకి వెళ్తే డౌన్లోడింగ్ లో ఉంది వ్యూ స్టేటస్. ఇది 2లో చూసినా 3లో ఇక్కడ ఏముంటుంది? వెయిటింగ్ ఫర్ కంటెంట్ అంటే ఏంటంటే బౌండరీ ఇష్యూ అని చెప్పి, అంటే బౌండరీ అన్నా DPలో లేకపోయినా ఏదన్నా వెయిటింగ్ ఫర్ కంటెంట్. ఒక రోజు చూసినా 2 రోజులు చూసినా ఇలాగే ఉంటుంది. క్లియర్? హలో. అప్పుడు అలాంటి దానికి ఏం చేయాలి? సిట్రిక్స్ ఇన్స్టాల్ అయిపోయినట్టుండే పాపప్ సౌండ్ వచ్చింది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. లాగ్ లో ఎంత ఎర్రర్ కోడ్ వస్తుంది మనకి? రిటర్న్ కోడ్ 0. ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 minutes 10 minutes తీసుకొని. ఈ పర్టికులర్ సిట్రిక్స్ డిప్లాయ్మెంట్ లో చూసాం అనుకో మనం, ఇప్పుడు అన్నోన్ లో ఉంది, రైట్ క్లిక్ చేసి రన్ సమ్మరైజేషన్ కొడితే ఏం చేస్తుంది? ఇన్ ప్రాసెస్ లోకి వస్తుంది అది. అంటే మనం ఇమీడియట్ గా అప్డేట్ అవ్వనమాట, ఎవ్రీ 10 minutes 5 minutes అప్డేట్ చేసుకుంటుంది స్టేటస్ మెసేజ్. ఇనీషియల్ గా డిప్లాయ్ చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది? అన్నోన్ లో ఉంటుంది. మన రిక్వైర్మెంట్స్ అనేది మెట్ కాకపోతే రిక్వైర్మెంట్స్ నాట్ మెట్ లోకి వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ ఫెయిల్ అయితే ఎర్రర్ లోకి వస్తుంది. డౌన్లోడింగ్ కానీ ఇన్స్టాల్లో ఉంటే ఇన్ ప్రాసెస్ లోకి వస్తుంది. సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ లోకి వస్తుంది. క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో. Yes. Okay, good. So you need to have multiple test machines undi multiple scenarios lo test cheyali. You need to be like, I covered like most of the things. Okay, dependencies cover chesam. You can try supersedence the same way, old version ichukoni. So but this testing ante evaru chestarante QA వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్ గా, ప్యాకేజింగ్ టీం వాళ్ళు.
సో మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం, దాని తాలూకు రిపోర్ట్ పుల్ చేసుకోవడం, కస్టమర్ కి పెట్టడం అంతే. ట్రబుల్ షూట్ ఏంటంటే బేసిక్ ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు అంతే. అంటే ప్యాకేజ్ లో ఇష్యూస్ ఉంటే మనం ఎలా ట్రబుల్ షూట్ చేయలేం. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, 100 యూజర్స్ డిప్లాయ్ చేసాం, 10 యూజర్స్ సక్సెస్ అయ్యి 90 ఫెయిల్ అయింది అనుకో, అది ప్యాకేజింగ్ ఇష్యూ. క్లియర్? Oh, yes, sir. 90 సక్సెస్ అయ్యి 10 ఫెయిల్ అయిందంటే యూజర్ స్పెసిఫిక్ ఇష్యూ. ఓకేనా? Okay, okay. ఆ 10 ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చు? ఒక్కొక్క డిస్క్ స్పేస్ లేకపోయి ఉండొచ్చు, ఒకటి బౌండరీలో లేకపోయి ఉండొచ్చు, ఒకటి ఎగ్జిస్టింగ్ ఫోల్డర్స్ అలా ఉండిపోవచ్చు, డిటెక్షన్ లాజిక్ తప్పు ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. అది మాన్యువల్ గా ట్రబుల్ షూట్ చేసుకోవాలి. దట్స్ వేర్ L2 విల్ కమ్. క్లియర్? యూజర్స్ టికెట్ రైజ్ Yeah. చేస్తారు, ఆపరేషన్ టీమ్ ట్రబుల్ షూట్ చేసుకుంటారు, విచ్ వి డిస్కస్డ్ అబౌట్ ఆపరేషనల్ టీమ్. మీరు L2 పెట్టుకుంటే ఏంటంటే 4 ఇయర్స్ పెట్టుకుంటే యూ విల్ డూ దట్ ట్రబుల్ షూటింగ్. అంటే 100 మెషిన్ డిప్లాయ్ చేసి ఒక 10 మెషిన్ ఫెయిల్ అయ్యాయి, అది ట్రబుల్ షూట్ చేస్తారు. ఎందుకు అయింది, మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయడం లేకపోతే ఏదో చేయడం, యూ కెన్ క్లోజ్ ద టికెట్ ఇన్ సచ్ వే. సో ఇంత టైం పడుతుంది, ఇంకా ఇట్ టేక్ సమ్ టైమ్ టు అప్డేట్ ది స్టేటస్. సో ఇలా you need to deploy and monitor the deployments. Any doubts? Sir, how can we uninstall the application once సో there అదే is no programs in it? ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మనం పెట్టుకొని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ చేసినప్పుడు ఇన్స్టాల్ బదులు అన్ఇన్స్టాల్ చూస్ చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు ఒక కలెక్షన్ డమ్మీగా ఒక కలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ ఒక టెస్ట్ కోసం 0 పెట్టుకుంటాను జనరల్ గా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్స్టాల్ బదులు అన్ఇన్స్టాల్ చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి, అన్ఇన్స్టలేషన్ అవుతుంది. అన్ఇన్స్టలేషన్ అవ్వాలి అంటే ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ లో అన్ఇన్స్టాలేషన్ స్ట్రింగ్ ఉండాలి అక్కడ, లేకపోతే అన్ఇన్స్టాల్ అవ్వదు. క్లియర్? ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది మనకి Yeah. ప్రాపర్టీస్ లో, ఇన్స్టాల్ డాట్ బ్యాట్ ఇచ్చాం, ఇక్కడ ఇవ్వకపోతే అన్ఇన్స్టాల్ అవ్వదు మీరు డిప్లాయ్ చేసిన. Okay, sir. సో ఇన్స్టాల్ చేసినప్పుడే అన్ఇన్స్టాల్ బ్యాట్ కూడా తయారు చేసుకొని బ్రౌజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, అక్కడ రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ కాల్ అయ్యి అన్ఇన్స్టాల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఏం లేకపోతే అన్ఇన్స్టాల్ చేసినా సరే ఏం అవ్వదు అనమాట. క్లియర్? Okay, sir. Okay. పాత ఏమైనా అడుగుతుందా? మనం బ్యాచ్ ఫైల్ మనం Okay. క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డిప్లాయ్మెంట్ టైప్స్ కి వెళ్ళి Yes. మనం ఇన్స్టాల్ డాట్ బ్యాట్ ఎలా క్రియేట్ Install. చేసుకున్నాం, అన్ఇన్స్టలేషన్ స్ట్రింగ్ ఐడెంటిఫై చేసి అన్ఇన్స్టాల్ డాట్ బ్యాట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ప్రాపర్టీస్ లో మనం ఇచ్చుకుంటాం అనమాట. బ్రౌజ్ చేసుకుని అన్ఇన్స్టాల్ డాట్ బ్యాట్, దానికి ఏదైతే అన్ఇన్స్టలేషన్ ఉంటుందో కమాండ్ లైన్ ఐడెంటిఫై చేసుకుని. అదే ప్రోగ్రామ్ కనుకో ఇంకో కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్యాకేజ్ 7zip ఉంది, ఇన్స్టాల్ కి ఒక ప్రోగ్రామ్, అన్ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకొని కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ ప్రోగ్రామ్. ఇది ఓకే, అన్ఇన్స్టలేషన్ కి ఒక కొత్త ప్రోగ్రామ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేసుకోవాలి. క్లియర్? Yeah, yes, sir. అన్ఇన్స్టాలేషన్ కి ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నామో మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే నేను కాపీ చేయలేదు. ఓకే ఉంది 7zip అన్ఇన్స్టాల్, దీన్ని సెలెక్ట్ చేసుకోవడం, వెదర్ ఆర్ నాట్ యూజర్ లాక్డౌన్ ఇచ్చుకోవడం, నెక్స్ట్ నెక్స్ట్ కామన్. ఇంకా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేసాం, దేనికి చేసాం, ఇన్స్టాల్ చేసాం, అప్పుడు ఏం చేయాలి, డిప్లాయ్ రైట్ అన్ఇన్స్టాల్ మీద రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ చేయాలి అన్ఇన్స్టాలేషన్ కలెక్షన్ కి. ఒక కలెక్షన్ లో మనం అన్ఇన్స్టాల్ కి ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకోవడం, దానికి అన్ఇన్స్టాలేషన్ ట్రిగర్ చేయడం. ప్యాకేజ్ అయితే ఒక ప్యాకేజ్ కి 2 ప్రోగ్రామ్స్, మల్టిపుల్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అదే అప్లికేషన్స్ కి అయితే ఏమొస్తాయి, One deployment type. ఒకే డిప్లాయ్మెంట్ టైప్ ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ యాక్షన్ అనేది మారుతుంది, ఇన్స్టాల్ కి అన్ఇన్స్టాల్ వస్తుంది అంతే ఆటోమేటిక్ గా. క్లియర్? సపరేట్ క్రియేట్ చేసుకుని అదొకటే డిఫరెన్స్ దీంట్లో. ఓకే, is any doubts are there? Yes, no?